లల్లీ వాళ్ళ డాడీ చనిపోయి 3 నెలలవుతుంది. వాళ్ళ డాడీ లేకపోవడంతో లల్లీ చాలా బాధపడేది, ఏడ్చేది. ఒకరోజు రాత్రి లల్లీకి ఒక కల వచ్చింది. కలలో వాళ్ళ డాడీ గొంతు వినిపించింది. లల్లీగా లోపలికెళ్ళి లడ్డూ తీసుకురా అని. లల్లీ పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అక్కడ ఒక బంగారు తలుపు అడ్డంగా ఉంది. అది అటు ఇటు కదులుతూ ఉంది. దాన్ని దాటుకుని లల్లీ లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళిన లల్లీకి అక్కడ విష్ణు సంకీర్తనలు చేస్తూ భజనలతో చాలా మంది ఉండడం చూసి ఆశ్చర్యపోతుంది. ఆ ప్రదేశం చూడడానికి అచ్చం విష్ణులోకంలా అనిపిస్తుంది. అక్కడే ఉన్న బంగారు పళ్ళెంలో ఉన్న లడ్డూలను చూస్తుంది. లల్లీ లడ్డూలతో నిండిన బంగారు పళ్ళెంలోని లడ్డూని తీసుకుని బంగారు తలుపు వైపు వేగంగా పరిగెడుతుంది. కానీ తలుపు అప్పటికే మూసుకుని ఉంటుంది. అయితే లల్లీ అక్కడే ఉండి విష్ణు భజనలు వింటూ కూర్చుంటుంది. అంతలో సడన్ గా బంగారు తలుపు దానంతటదే తెరుచుకుంది. లల్లీ బయటకు వస్తుంది. బయటకి వచ్చిన లల్లీకి చీకటిలో నిలబడి ఉన్న వాళ్ళ డాడీ నవ్వుతూ కనిపిస్తాడు. అప్పుడు లల్లీ తండ్రి ఆప్యాయంగా నవ్వి ప్రేమగా లల్లీగా అని పిలుస్తాడు. ఆ మాట విని లల్లీకి కళ్ళలో కన్నీళ్ళు వస్తాయి. సడన్ గా లేచిన లల్లీకి ఇదంతా కల అని, తన తండ్రి ఎప్పుడు తనతోనే ఉంటాడని ఆమె నమ్మింది. ఆ కల లల్లీ హృదయానికి చాలా శాంతిని కలిగించింది.